హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్ కాన్సెప్ట్ గురించి డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ దిస్ వీడియో we will discuss about PHP constants. Constants is nothing but name or identifier that cannot be changed during the execution of the script. కాన్స్టెంట్ ఏదైతే వాల్యూ మనం ఫిక్స్ చేస్తామో ఆ వాల్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ డస్ నాట్ చేంజ్ ఎంటైర్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే కాన్స్టెంట్ ఈజ్ లైక్ ఏ వేరియబుల్. మనం వేరియబుల్లో ఎలాగైతే వాల్యూస్ స్టోర్ చేస్తామో అలాగే కాన్స్టెంట్లో కూడా వేరియబుల్స్ని స్టోర్ చేస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు రూల్స్ ఏవైతే ఫాలో అవుతామో కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా సేమ్ ఆ రూల్స్నే ఫాలో అవుతాం. ఏంటి ఆ రూల్స్ అంటే, కాన్స్టెంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి లెటర్ అయినా ఉండాలి, లేదు అంటే అండర్ స్కోర్ అనేది ఉండాలి. వేరియబుల్కి సేమ్ రూల్ కాన్స్టెంట్కి కూడా. బట్ డిఫరెంట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ని వాల్యూని చేంజ్ చేయొచ్చు, లైక్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. కానీ కాన్స్టెంట్ వాల్యూ వన్స్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఎటువంటి మోడిఫికేషన్స్ మనం ఆ ప్రోగ్రాంలో చేయలేం. దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఇన్ పిహెచ్పి హ్యావింగ్ ది 3 టైప్స్ ఆఫ్ ది కాన్స్టెంట్, అంటే 3 టైప్స్గా మనం కాన్స్టెంట్ని యూజ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే, డిఫైన్ ఫంక్షన్ ఒకటి, కాన్స్టెంట్ కీవర్డ్ యూజ్ చేసి కాన్స్టెంట్ మనం ప్రోగ్రాంలో అప్లై చేయొచ్చు. అదేంటో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. పిహెచ్పి కాన్స్టెంట్స్ ఆర్ name or identifier that can't be changed. వాల్యూ ఒకసారి మనం అసైన్ చేసిన తర్వాత దాన్ని ఎటువంటి మోడిఫికేషన్స్ని చేయలేం. డ్యూరింగ్ ది execution of the script nothing but program. This is definition of the constant. And PHP constant can be defined having 2 types. These are, first one, using define function యూజ్ చేసి కాన్స్టెంట్ని అప్లై చేయొచ్చు. సెకండ్ వన్, కాన్స్టెంట్ కీవర్డ్ని యూజ్ చేసి మనం కాన్స్టెంట్ని డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ రూల్, కాన్స్టెంట్ ఆర్ సిమిలర్ టు ది variables. And follow the variable rules. Follows the variable rules. First one letter ఆర్ అండర్ స్కోర్, రిమైనింగ్ సింబల్స్ ఏం మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, దే కెన్ నెవర్ బీ అన్డిఫైన్డ్, దట్ మీన్స్ అన్చేంజ్డ్. దే కెన్ నెవర్ బీ అన్డిఫైన్డ్ ఆర్ చేంజ్డ్. Next, another important point, it can be started with a లెటర్తో కానీ అండర్ స్కోర్ సింబల్తో కానీ
మనం స్టార్ట్ చేయాలి ఓన్లీ. నెక్స్ట్ ఇట్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ అప్పర్ కేస్ లెటర్స్, దట్ మీన్స్ క్యాపిటల్ లెటర్స్. డిఫాల్ట్గా కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు మనం అప్పర్ కేస్ లెటర్స్తోనే డిఫైన్ చేస్తాం. లోవర్ కేస్ లెటర్స్తో కూడా మనం అప్లై చేయొచ్చు, కానీ దానికి కొన్ని రూల్స్ ప్రూఫ్ చేయాలి మనం. అది ఏంటో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తోని ఫస్ట్ కాన్స్టెంట్ సింటాక్స్ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసి డిఫైన్ parenthesis నేమ్ వాల్యూ అండ్ నెక్స్ట్ వన్ కేస్ ఇన్సెన్సిటివ్. డిఫాల్ట్గా మనం చెప్పుకున్నాం కదా, కేస్ సెన్సిటివ్ యూజ్ చేస్తాం. దట్ మీన్స్ అప్పర్ కేస్ లెటర్స్ మనం యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం కేస్ ఇన్సెన్సిటివ్ యూజ్ చేస్తే దాన్ని ప్రూఫ్ చేయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఇక్కడ డిఫైన్ ఫంక్షన్ కాబట్టి పారాంథసిస్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ అందులో పారామీటర్స్ నేమ్ వాల్యూ కేస్ ఇన్సెన్సిటివ్. నేమ్ నథింగ్ బట్ ఇట్ స్పెసిఫైస్ ది కాన్స్టెంట్ నేమ్ and value specifies the constant value. Next, case insensitive specifies the whether a constant is a case insensitive. డిఫాల్ట్గా ఇది ఫాల్స్ని వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ మనం కేస్ సెన్సిటివ్ యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇన్ కేస్ మనం కేస్ ఇన్సెన్సిటివ్ యూజ్ చేస్తే ట్రూ వాల్యూని మనం డిఫైన్ చేయాలి. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ బై డిఫాల్ట్గా కేస్ సెన్సిటివ్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి అంటే అప్పర్ కేస్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం లోవర్ కేస్ యూజ్ చేస్తే కేస్ ఇన్సెన్సిటివ్ అంటాం. అప్పుడు మనం ట్రూ అని ఫాల్స్ మనం ప్రూఫ్ చేయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. స్టార్టింగ్ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. స్టార్టింగ్ ఫార్మాట్ పిహెచ్పి స్టార్టింగ్ ఫార్మాట్. నెక్స్ట్ డిఫైన్ కాన్స్టెంట్ నేమ్ మెసేజ్ అని ఇద్దాం. మెసేజ్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్ యూజ్ చేశాను, కామా వాల్యూ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఇచ్చాను. నెక్స్ట్ అండ్ సో ఇలా ఇచ్చేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో మనం కాన్స్టెంట్ని అసైన్ చేయాలని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఎకో, ఇప్పుడు కాన్స్టెంట్ నేమ్ మనం ప్రింట్ చేయాలి. సో కాన్స్టెంట్ నేమ్ ఏమి ఇచ్చాం, మెసేజ్ అని ఇచ్చాం. సెమీకోలం ప్రోగ్రామ్ క్లోజ్. ఇప్పుడు కాన్స్టెంట్ నేమ్ మెసేజ్ కాబట్టి మెసేజ్లో ఉన్న వాల్యూ ఏంటి, గుడ్ మార్నింగ్. సో అవుట్పుట్ మనకి గుడ్ మార్నింగ్ అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కేస్ ఇన్సెన్సిటివ్. స్టార్టింగ్ ఫార్మాట్ పిహెచ్పి. నెక్స్ట్ వన్ డిఫైన్ మెసేజ్ వాల్యూ హలో ఎవ్రీవన్. నెక్స్ట్ ట్రూ అని పాస్ చేద్దాం.
ఇక్కడ ట్రూ అని ఇచ్చేటప్పుడు సేస్ కేస్ ఇన్సెన్సిటివ్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎకో. ఇప్పుడు మన మెసేజ్ కాన్స్టెంట్ మనం ఏంటి రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మెసేజ్. సో క్యాపిటల్లో మెసేజ్. సో ఈ విధంగా ఇస్తుంది, కేస్ సెన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ప్రింట్ కోసం బ్రేక్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎకో. ఇక్కడ ట్రూ అని ప్రూఫ్ చేశాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ అప్పర్ కేస్ ఇచ్చాను, ఇప్పుడు లోవర్ కేస్ ఇస్తున్నాను మెసేజ్ అని. సో అప్పర్ కేస్ ఇచ్చినా లోవర్ కేస్ ఇచ్చినా అందులో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ మనం ట్రూ అని మనం మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మనం ఫాల్స్ అని మెన్షన్ చేస్తే ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఎకో అంటే మెసేజ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. హలో ఎవ్రీవన్. నెక్స్ట్ మెసేజ్. సో మెసేజ్లో ఉన్న వాల్యూని సెకండ్ టైం ప్రింట్ చేస్తుంది, ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కేస్ ఇన్సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫాల్స్ అని ఇస్తే కేస్ ఇన్సెన్సిటివ్ యూజ్ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. మనం ఇక్కడ ఫాల్స్ ఇచ్చేటప్పుడు మనం లోవర్ కేస్ అనేది మెన్షన్ చేయకూడదు. సో అది ఫాల్స్ ఇవ్వకపోయినా డిఫాల్ట్గా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి అప్పర్ కేసు అది ఫాల్స్ని రిటర్న్ చేసుకుంటుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఎనదర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. స్టార్టింగ్ కాన్స్టెంట్ కీవర్డ్ని CONSTతో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ PHP. నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ కీవర్డ్ CONST. ఒక ఎగ్జాంపుల్ సేమ్ ఇద్దాం. మెసేజ్ కాన్స్టెంట్ నేమ్. ఇది కీవర్డ్ కాబట్టి పెరాన్సిస్ యూజ్ చేయలేదు. సో మెసేజ్లో ఒక వాల్యూని పాస్ చేస్తున్నాను, హాయ్ అని. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. ఎకో మెసేజ్ సేమ్ లైక్ డిఫైన్ ఫంక్షన్ ఎండింగ్. ఇప్పుడు మెసేజ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది, హాయ్ అని. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాన్స్టెంట్. కాన్స్టెంట్ కాన్సెప్ట్ ఇన్ PHP కంప్లీట్గా నోట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.